యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందరికీ ఆ సాధ్యం కాదు అని నేను చెప్తాను. సో లైఫ్లో సక్సెస్ అంటే గోల్ రీచ్ అవ్వాలి అంటే అప్పుడు మనం లైఫ్లో సక్సెస్ అయినట్టే. రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటారు? సక్సెస్ వేరు, గోల్ గోల్ వేరు. వేరు. గోల్ ఏంటి? ఇప్పుడు మన గోల్ అంటే మనం రెగ్యులర్ భాషలో ఎక్కడ యూస్ చేస్తాం? బాస్కెట్ బాల్ అనో, ఫుట్బాల్ అనో ఒక గోల్ ఉంటుంది. అక్కడ బాల్ కొడతాం, అక్కడ పడితే సక్సెస్ అంటాం, విన్ అయ్యామంటాం. రైట్? సక్సెస్ ఆపోజిట్ ఈస్ ఫెయిల్యూర్ కదా. మనం మన లైఫ్లో సక్సెస్ అయ్యాను నేను అని చెప్పుకోవాలన్నా ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే ఎన్ని మనం అచీవ్ చేసినా, నువ్వు ఎంత కష్టపడి ఎంత ప్రెగ్నెంట్ అయ్యి ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని డెలివరీ చేసినా కూడా 7-11 బోన్స్ ఒకటేసారి బ్రేక్ అయితే మనం పిల్లల్ని కంటాం. కానీ అది మనకు సక్సెస్ అని చెప్పలా. ఏది నువ్వు బతికి రావడమే, తిరిగి బయటికి రావడమే కష్టం అంటారు డెలివరీ. కానీ సక్సెస్ అనిపించదు. అందరు చేస్తున్నారుగా, నువ్వేం పెద్ద చేసేది ఉంది? సో వాట్ ఈస్ సక్సెస్? ఫస్ట్ సక్సెస్ అంటే ఏంటో డెఫినేషన్ ఫస్ట్ మనం చెప్పుకోవాలి. సో మీరు నన్ను అడిగారంటే నేను రాయడం మొదలు పెట్టాను. నేను ఏం చేయలేదు అనిపించింది లాస్ట్ ఇయర్. ఇన్ని సంవత్సరాల్లో నువ్వేం చేయలేదా, అసలు ఏమీ జాబ్ చేయలేదా, అలాంటి ఫీలింగ్లో నేనేం చేశానంటే ముందు నేను ఏమేమి సక్సెస్ చేశానో రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెడుతూ ఉంటే నాకు అర్థమైంది, అరే ఇది చేసావుగా, ఇది దాటుకొని వచ్చావుగా, ఇది చేసావు, ఇవన్నీ సక్సెస్గా కనిపించట్లేదా? నాకు ఒక హెల్ప్ చేసి నీ సొల్యూషన్ను నీ స్ట్రగుల్ తర్వాత సక్సెస్ ఏంటో నాకు కనిపించట్లేదంటే నాకు ఒకరు వచ్చి నాకు ఇది నీ సక్సెస్ అని చెప్తేనే కానీ నాకు కనబడలా. అంటే ముందే మన బ్రెయిన్లో ఏంటి సక్సెస్ అని డెఫినేషన్ ఇవ్వట్లేదు మనం. దీనికి సంబంధించి గోల్ గురించి మాట్లాడతాం. ముందు మనం ఒక గోల్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోలు, లాంగ్ టర్మ్ గోల్ రెండు ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే చిన్న టైంలో, తక్కువ టైంలో మనం చేయగలిగేది, వితిన్ కెపాసిటీ ఉండేది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఉంటే 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉండాలి అనుకోవడం లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్స్ చేసే కొద్దీ స్లోగా మనం అబ్జర్వ్ చేస్తే మన ట్రాక్ లాంగ్ టర్మ్ గోల్ వైపే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీ తయారైంది డిజైర్స్ కోసం. బ్రెయిన్కి ఎంతసేపు మన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటే అది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దానికి ఎప్పుడు కూడా ఒక టాస్క్ ఇవ్వాలి. ఈ టాస్క్ ఫినిష్ అవ్వగానే వావ్ నువ్వు టాస్క్ ఫినిష్ చేసావని రివార్డ్ ఇవ్వడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాం అంటే సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ఒక కారు కొన్నారు సంతోషపడి రావట్లా, ఇంకో కారు కొనాలి, ఏముంది ఇదేం సక్సెస్? ఎందుకంటే పక్కన కంపారిజన్ వస్తుందిగా, వేరే వాళ్ళు ఇంకో పెద్ద కారు కొనుక్కున్నారు, నా సంతోషం పోయింది. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుని అక్కడికి రీచ్ అయ్యే లోపల మన లోపలనే అది సంతోషం లేదు అని కండిషనింగ్ ఉండడం వల్ల టూ ఆపోజిట్ థింగ్స్, రెండు కాంట్రాస్ట్ వీక్ మనం ట్రై చేస్తూ ఉంటాం లోపల కొలైడ్ చేయడానికి, అవ్వదు. కాబట్టి మనం కూర్చొని టైం స్పెండ్ చేసుకొని నీకేం కావాలి అని అడగాలి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఫస్ట్ అద్దం ముందుకెళ్ళి మనం చూసుకొని నీకేం కావాలి, నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అని అడగండి. ఆన్సర్స్ అక్కడ నుంచే వస్తాయి. ఓకే, నాకు దృష్టిలో ఇది సక్సెస్. 10 years తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఓకే, నేను ఈరోజు ఇంతవరకు చేయగలను. ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నావు? ఈ సంవత్సరం నేను ఈ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నావు రాసుకోవాలి. మన బ్రెయిన్కి రాయకపోతే ఒక రూట్ మ్యాప్ లేకుండా మన డెస్టినేషన్ వైపు వెళ్తున్నట్టు అనమాట. అంటే డెస్టినేషన్ ఏంటో కూడా నాకు తెలీదు, రూట్ మ్యాప్ లేదు, నేను వెళ్తూ ఉంటాను. బట్ ఐఎమ్ అ ట్రావెలర్, నేను ట్రావెలింగ్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం నో క్లారిటీ. ఎలా ఉంటుంది? ఎప్పటికి చేరుకుంటాం, ఎక్కడికి చేరుకోవాలో కూడా తెలియకపోతే ఎక్కడ చేరుకుంటాం, గమ్యస్థానమే తెలియకపోతే ఏం చేరుకుంటాం. అప్పుడు సక్సెస్ కనబడదు. మనం ఏం చెప్పుకుంటే ఏం చేతనైతే నా లైఫ్లో నేను ఏం చేసినా కూడా తెలియదు అన్న మాటలు నోట్లోంచి వస్తాయి. ప్లీజ్, రివార్డ్ హార్మోన్ అని మనలో ఒకటి ఉంటుంది, ఒక మంచి కెమికల్ రిలీజ్ అవుతుంది. మనం అప్రిషియేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అది ఎవ్వరు ఏ స్కూల్స్లో ఏ టీచర్ ఎవ్వరు మనకు నేర్పారు, మనమే నేర్చుకోవాలి. ఒక 10 టాస్క్లు ఫినిష్ అయిపోయినాయి, మనకు నచ్చింది ఏదో గిఫ్ట్ ఎవరో ఇవ్వాలని ఎందుకు వెయిట్ చేస్తాం, మనమే ఎందుకు ఇచ్చుకోము? ఈ డ్రెస్ మీరు చూసారంటే కానీ నా సక్సెస్కి నాకు ఇది నా ఫేవరెట్ అనమాట, ఇది టాప్. సో నేనేం చేశానంటే నాకు ఇది టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత నేను ఇది కొనుక్కోవాలి అని చెప్పి నేను యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ లోపల నా లైఫ్లో మనీ మేనిఫెస్టేషన్ ఒక ఛాలెంజ్ నడుస్తుంది ఒక ట్రైబ్లో. అక్కడ నడుస్తున్నప్పుడు ఏమైందంటే ఇది నేను సక్సెస్ అయిపోతే ఇది ఫినిష్ చేశానంటే టాస్క్, నాకు ఈ ఫేవరెట్ టాప్ని కొనిపెడతాను హరిత అని నేను అది పెట్టుకున్నాను. మీరు నమ్మరు, నేను ఇంకా టాస్క్ కూడా ఫినిష్ చేయలేదు,
నాకు అది గిఫ్ట్ రూపంలో ఇంటికి వచ్చేసింది. అర్థమవుతుందా? ముందు మనకేం కావాలో మనం అది క్లియర్గా క్లారిటీతోని అడగాలి. తీసుకురావడం యూనివర్స్ పని, ఇచ్చేయటం గాడ్ గిఫ్ట్. కానీ మనకేం కావాలో అడగాలి. ఈరోజు నేను గమనిస్తే చాలామంది ఎందుకు ఇలా ఉన్నాను అని కంప్లైంట్ చేస్తున్నారు తప్ప వావ్ నా లైఫ్ ఇంత బాగుంది సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి, ఉండట్లేదు. అస్సలు. అది ఎలా రావాలి? సాటిస్ఫాక్షన్ లేదు అన్న ట్రైనింగ్లోంచే కదా వచ్చింది. అది కూడా ఇది కూడా మనం ట్రైనింగ్ చేయొచ్చుగా. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఒక ఎలిఫెంట్, పెద్ద ఎలిఫెంట్నే మనం చిన్న తాడు కట్టి దానికి ట్రైనింగ్ ఇస్తామే, లైఫ్ లాంగ్ అది మనకు దాసి అయిపోద్ది. ఈ బిగ్ ఎలిఫెంట్ అన్న మనసు మన కంట్రోల్లో రాదా? సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే స్మాల్ గోల్స్ పెట్టుకోవాల్సిందే. ఎందుకనంటే బ్రెయిన్కి మన టాస్క్ ఇవ్వకపోతే జిన్నుభూతంలాగా అది ఇది 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఉండాలి, ఇది నీ టాస్క్ అని చెప్పకపోతే వెనక్కి వెళ్ళి టైం వేస్ట్ చేసి మన ప్రతి థాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తెలుసా. అంటే మనకి యూనివర్స్కి చెప్పి రిటర్న్ తెచ్చుకునే కెపాసిటీ మనలో ఉంది. ఐన్స్టీన్ కూడా ఓన్లీ 10% ఆఫ్ ద బ్రెయిన్ కెపాసిటీ వాడాడట. మనం 95% పాస్టే ఆలోచిస్తుంటాం, 4% ఫ్యూచర్ ఆలోచిస్తుంటాం, 1% ప్రెజెంటిజంలో ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? 95% పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనం ఎన్ని గడిచిపోయిన వాటిని ఏ లాంగ్వేజ్లో మనం ఎంత తిట్టుకుంటూ ఉంటామో, ఏ రేంజ్లో మన సక్సెస్ డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటామో, ఎన్నిసార్లు మనం అయ్యో ఆడ ఫెయిల్ అయినా ఈడ ఫెయిల్ అయినా అని అనుకుంటుంటామో అదే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాంగా. ట్రై చేద్దాం చేంజ్ చేయడానికి. ఇది పాజిబుల్ 1 డేలో అసలు అవ్వదు, బట్ స్లోలీ వీ కెన్ చేంజ్. మనం చేంజ్ చెయ్యగలం. ఇది ఎట్లా అంటే ముందు మన పైన మనం కంట్రోల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం ఫ్రెండ్ అవ్వాల్సి ఉంటుంది. మన మాటలు మనం అర్థం చేసుకుని మన కోసం మనం రివార్డ్ ఇచ్చుకోవడం మొదలు పెట్టాలి. చిన్ని గోల్స్, పెద్దవి పెట్టుకోవద్దు. చిన్న గోల్స్. నువ్వు ఈరోజు ఈ వీడియో చేసావు కదా, నీ కరేజ్కి నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పి ఒక చాక్లెట్. నేను ఫస్ట్ ఇన్స్టా లైవ్ చేసిన తర్వాత చాలా అది ఫస్ట్ కాబట్టి కొంచెం బాగానే అవ్వలేదు, నాకు హ్యాపీనెస్ రాలేదు. బట్ స్టిల్ ఐ సెడ్ నీ కరేజ్కి నేను గిఫ్ట్ ఇస్తా. వెళ్ళాం షాప్కి, ఒక చిన్న ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం. 24 అవర్స్ దాకా ఆ గిల్ట్ అన్నది లోపల నుంచి ప్రతి ఒక్కరికి వస్తుంది. అయ్యో అది చేసేది ఉండే, ఇది చేసేది ఉండే, అది ఉంటే బాగుండే, వీళ్ళని చేసుకుంటే బాగుండే. గిల్టీ ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. ఆ ఎమోషన్ చివరికి మనం పాడెక్కే వరకు మనతో పాటే ఉంటుంది. కానీ దాన్ని హ్యాండిల్ చేయటం రావాలి. సో ఆ ఎమోషన్ని ఏం చేయొచ్చు అంటే ఆగక్క, దానికి ఒక పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్క ఫియర్ అక్క వచ్చినావు అక్క, రేపు మాట్లాడతా అక్క. అక్క గిల్ట్ అక్క వచ్చినావు అక్క, వస్తావు అక్క, నువ్వు పర్ఫార్మెన్స్ చేయగానే నేను వెనకాల వస్తావు అక్క, ఇదేం సక్సెస్ నీ తలకాయ సక్సెస్ అని నీకు వస్తావు అక్క. అందరికన్నా ముందు అదే ఉంటుంది. ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటాం. నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వేం చేయలేకపోతున్నావు అనే ఇంపాస్టర్ సిండ్రోమ్ లాంగ్వేజే అది. అది మనకి ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనల్ని పైకి పంపించాలనుకుంటుంది, మన సక్సెస్ వైపు తోసేదే ఆ గుడ్ థింగ్ అది. కానీ దాన్ని డీల్ చేయడం రావాలి. సో 24 అవర్స్ పోస్ట్ పోన్ చేయండి. అక్క పర్ఫెక్షనిస్ట్ అక్క వచ్చినావు అక్క, రేపు మాట్లాడతా అక్క, నీతో మాట్లాడతా అక్క, రేపు మాట్లాడతా, 24 అవర్స్ తర్వాత మాట్లాడతా అక్క. అవాయిడ్ చేయండి ఆ ఎమోషన్. 24 అవర్స్ తర్వాత నిజంగానే టైం తీసుకొని ఒక 5 మినిట్స్ కూర్చొని, అవును నేను ఎందుకు వచ్చావు, గిల్టీగా ఎందుకు అనిపించింది నీకు అని అంటే, ఓకే నేను ఇక్కడ చేసేది ఉండే కాకుండే, ఇది అంటే ఇది మాట్లాడేది బాగుండే అనిపించింది, ఓకే రైట్ డౌన్. ఎందుకంటే మన ఇన్నర్ వాయిస్ మనకు మంచిగా చెప్తుంది తప్ప చెడు చెప్పదు. రాయండి, రాసుకొని నెక్స్ట్ టైం అది చేయండి. గిల్ట్ అంటే రాదుగా, ఫియర్ అక్క రాదుగా. అంతా మన రిలేషన్సే, అంతా మనతో మనం ఎలా బిహేవ్ చేస్తామో మనం అలానే బయట వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాం. మన జీతే జగజ్జీత్ అంటారు, నాకు అది చాలా ఇష్టం, నేను రోజు చెప్పుకుంటాను. నాకు మనసుని కానీ జయించామంటే మనం ప్రపంచాన్ని ఈజీగా జయించవచ్చు. అక్కడే మనకి ప్రాబ్లం. దీన్ని కానీ మనం సాధించామంటే వీళ్ళందరూ ఆటోమేటిక్గా మన చెప్పని అవసరం లేదు, మన కంట్రోల్ కూడా అవసరం లేదు, దే విల్ లిసన్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.